ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలోని ఆయన నివాసంలో కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు మోసం చేశారంటూ పూర్తిగా రాజకీయాలకు సంబంధించి బాబు గారు కూడా ప్రజలు మోసం చేశారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం. నమస్తే వెంకట్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ రోజు వాళ్ళ నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆయన నివాసంలోనే అందులో భాగంగా మరొకసారి కూటమి ప్రభుత్వం విమర్శలు, జనంపై కూడా ఈసారి విమర్శలు. జనాలు కూడా ఎన్నుకొని తప్పు చేశారంట బాబు గారిని ఎన్నుకొని. రెండోది బాబు గారు కూడా జనాలు మోసం చేస్తున్నారంట. మొత్తంగా ఓవరాల్గా ఈరోజు ఆయన మాట్లాడేటువంటి మాటల దృష్ట్యా మాటల గురించి మీరే ఉంటారు. కింద పడ్డ నాదే పై చెయ్యి అనే సామెత విన్నావా? ఇవాళ దానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నీకు ఆ సామెత కరెక్ట్గా గుర్తొస్తుంది. నిజానికి ఏ నాయకుడైనా సరే, నాయకుడు మాత్రమే కాదు, ఏ వ్యక్తి అయినా సరే తన ఫెయిల్యూర్స్ నుంచి గుణపాఠాలు నేర్చుకోగలిగితే, తీసుకోగలిగితే మళ్ళా సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఫెయిల్యూర్ గల కారణాన్ని ఆలోచించకుండా, తన లోపాలను విశ్లేషణ చేసుకోకుండా ప్రజల వైపు తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా ముందుకెళ్ళాలంటే ఎందుకు ఫెయిల్యూర్ జరిగిందో లోపాలు తెలుసుకొని సరి చేసుకోగలగాలి. కానీ అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో కనపట్లే. పైకి మాత్రం 1 year అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుని అధికారం వస్తే అనుకుంటున్నారు. అంటే ఈ మాట ప్రతిసారి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అంటే యావేమో, పిచ్చేమో, పొద్దున్న లేస్తే అధికారం అనే మాట తప్ప ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి రాదేమనుకుంటారు. ఇవాళ జరిగింది ఏంటి? వైసీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్ల సమావేశం. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ తప్ప వాళ్ళ ప్రేమ కనపడదే. వాళ్ళు ఎంతమంది వచ్చారో చూద్దామంటే ఊరికి జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసమే కాదు కదా, అవతల వాళ్ళ జనాన్ని కూడా చూపించారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ వచ్చారని చెప్పుకోవడానికి. కానీ చూపించరే. సరే, అయినప్పటికీ కూడా వైసీపీలో ఒక స్థాయి ఉన్నటువంటి నాయకుల సమావేశం, కార్యకర్తల సమావేశం. అదృష్టం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ నాయకుడిని చూసి అదృష్టం వాళ్ళకి కలిగింది. వాళ్ళ పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు మూసుకొని కూర్చున్నారు. ఒకవేళ బయటకంటూ రావాల్సి వస్తే పెద్ద ఎత్తున పరదాలు కట్టుకొని పెద్ద హై లెవెల్ సెక్యూరిటీ పెట్టుకుని వచ్చేవాళ్ళు. కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు వీళ్ళ పక్కన పెట్టిన ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈవెన్తో మంత్రులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఏదైనా చెప్పాలనుకున్నా సజ్జ రామకృష్ణారెడ్డి కలవటం, ఆయనకి ఏదో చెప్పటం, బయటికి రావటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కదిలిసే అదృష్టం ఉండేది కాదు. అదే మన విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, ఓ కోటరీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే వీళ్ళకేదో సమర్పించాలి ఆర్థికంగా, అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అదృష్టం వస్తాను. అంటే లంచాలిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి. పాపం ఈ స్థాయి ఉన్న కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని లంచాలిచ్చి కలవలేరుగా. కాబట్టి మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం ఈ మధ్యకాలం వాళ్ళు దక్కింది. కాబట్టి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అంటే అధికారం లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా ఇలా ఉంటే రెగ్యులర్గా మాతో మీటింగ్స్ పెట్టుకుంటాడు. మేము కూడా కనపడతాం, మాతో కూడా ఇంటరాక్ట్ అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనేమో అధికారం కోరుకుంటున్నాడు. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటేనే బాగుంటుంది, మమ్మల్ని కలుస్తాడు, మాతో మాట్లాడతాడు, మా నాయకుడు మేము దగ్గర నుంచి చూసుకుని అదృష్టం మాకు వస్తాను వీళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిస్థితులు బట్టి తను రివ్యూ చేసుకోవాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తారు? 1.0లో నేను కార్యకర్తను మర్చిపోయాను, 2.0 వస్తే కార్యకర్తలతో రాజ్యం అంటాడు. కార్యకర్తనే కాదు, నాయకుల్ని కూడా మర్చిపోయావు. నాయకులనే కాదు, కుటుంబ సభ్యుని కూడా మర్చిపోయావు. అదేగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అమ్మ చెప్తుంది, చెల్లి చెప్తుందిగా. నీతో విడిపోయిన నాయకులు A2గా విజయసాయి రెడ్డి, బంధువు అయినటువంటి ఒంగోలు జిల్లా నాయకుడు మాజీ బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా చెప్తున్నారుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను మార్చుకోగలిగితేనే, తన మైండ్ సెట్ మారింది అన్న విషయాన్ని కనీసం కార్యకర్తలు కమ్యూనికేట్ చేసుకోగలిగితే, పార్టీ అధికారం పక్కన పెట్టు, కనీసం పార్టీ రివైవ్ అవుద్ది. అధికారం అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంత యాంటీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తెచ్చుకున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను తప్పుపడుతున్నారు కదా. ఏ నాయకుడు చేయని సాహసం ప్రజలను తప్పుపట్టడం అన్నది. నిజానికి అదే ప్రజలు 2014లో పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 67 సీట్లు పార్టీ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలది వైఎస్ఆర్సీపీ గుర్తు మీద. తర్వాత మొన్న 2019 ఎన్నికల్లో, ఈ ఎన్నికలు కాక అంతకుముందు ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇదే ప్రజలు ఇచ్చారు. కానీ ఇదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక మెచ్చక
ఈ ముఖ్యమంత్రికి పనికిరాడు, ప్రతిపక్ష నాయకుడికి పనికిరాడని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేశారు. మన ఓటింగ్ ఎలా జరిగింది? ఒక్కొక్క నియోజకవర్గంలో మెజార్టీలు ఎంత? 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 90,000. మంగళగిరిలో లోకేష్ గారు 90,000తో గెలిచారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 70,000తో గెలిచారు. ఏంటి ఇంత మెజార్టీలు? ఇంత మెజార్టీ రావడానికి కారణాలు ఏంటి? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి. మొన్న ప్రజలు కసిగా ఓట్లేశారు. కసిగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, కసిగా కూటమి గెలవాలని ఓట్లేశారు. ఎందుకు? రాష్ట్రం కోసం ఓట్లేశారు. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ ఈ కార్యకర్తల సమావేశం చెప్పుకోవాలి కదా. ఇవాళ 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు పేరయ్యారు. ఇవాళ అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోబడతా ఉంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ మారిందా లేదా? దాని మీద రివ్యూ చేసుకున్నారా లేదా వాళ్ళ పార్టీ? అది చెప్పాలి. వైజాగ్లో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఒకప్పుడు రాని పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కారణాలు ఏంటనేది వైసీపీ రివ్యూ చేసుకుందా? ఒకప్పుడు వైసీపీ పారదోలని కంపెనీలు, లులు గ్రూప్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి పెట్టుబడి పెట్టాయి. పెట్టబోతున్నాయి కాదు, పెట్టాయి, ఓపెనింగ్స్ అయ్యాయి. మరి ఈ కంపెనీలు మళ్ళీ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకుంటున్నారా? ఇది కదా రివ్యూ చేసుకోవాల్సింది. ఈ లోపాలు కదా మాట్లాడుకోవాల్సింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకం ఉంటే జనం తప్పు చేశారన్న విషయాన్ని జనం రిలీజ్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుందామని అనుకుంటున్నారు అన్నదే నిజమైతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా తెలిసేది. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లోనూ, తర్వాత ఈస్ట్ వెస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఉంటే జనం నిజంగా జగనే కావాలని కోరుకుంటున్నారా, అసలు ఈ జగన్ ఆంధ్రప్రదేశ్లోనే వద్దని కోరుకుంటున్నారా తెలిసిపోయేది కదా. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలా? ఆ దమ్మూరు ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఎందుకని లేదు అంటే ప్రజలు ఇంకా జగన్ కోరుకోవట్లే. జగన్ అలా అనుకుంటున్నాడు. జగన్ అలా అనుకుంటున్నాడా? అనుకున్నట్టు వాళ్ళ కార్యకర్తను భ్రమింపు చేస్తున్నాడా? ఈ భ్రమల్లో బతికితే ఉపయోగం ఉండదు. ఈ భ్రమల్లో బతికే వైనాట్ 175 అని 11 పరిమితం అయ్యారు. ఈ భ్రమల్లో 3 సంవత్సరాల తర్వాత అధికారం మందే 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 అంటే అధికారం పక్కన పెట్టి పార్టీ క్లోజ్ అయిద్దని చూసుకోవాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము దాన్ని ఉంటే అసెంబ్లీ పోవట్లేదు కదా, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి మేము జీతాలు తీసుకుంటాం కానీ అసెంబ్లీకి వెళ్ళాం, మేము అలవన్సులు తీసుకుంటాం కానీ జీతాలు అసెంబ్లీకి వెళ్ళాం, మేము సెక్యూరిటీ తీసుకుంటాం కానీ అసెంబ్లీకి వెళ్ళమని రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళమనండి. ఈ 11 మళ్ళీ తిరిగి వస్తాయని చూద్దాం. అసలే వైసీపీ అనేది ఉప ఎన్నికల పార్టీ కదా. ఒకప్పుడు ఒకసారి ఉప ఎన్నికలకు వెళ్ళమని పరిస్థితి ఏంటో అర్థమైపోద్ది. కాబట్టి ఉట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద, వస్తున్న కంపెనీల మీద, కల్పించబడుతున్న ఉద్యోగాల మీద జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏంటో ప్రకటించాలి. మళ్ళీ ఏమంటాడు? P4 అనేది ఒక ఉట్టిదే, 1000 మంది పారిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చి ప్రజలకు ఉపయోగపడరు అంటారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లాగానే ఉంటారా? తల్లికి అన్నం పెట్టకుండా బయటికి నెట్టేయటం, చెల్లికి ఆస్తిలో వాటా లేదని చెప్పేసి బయటికి నెట్టేయటం, తల్లికి ఇచ్చిన వాటాలను కూడా కోర్టుకు లాగేయటం, ఇలా అందరూ అనుకుంటారా ఏంది? సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ధనవంతులు. చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే బిల్ గేట్స్ కూడా వచ్చి సహాయం చేస్తారు. ఆ స్థాయి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఎవరు రారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నేచర్ కాదు కాబట్టి ఆ నేచర్లో ఉన్న ఫ్రెండ్స్ ఉండరేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన నమ్మకం ఉంది. ఒకవేళ ఎవరు రాలేదనుకో, రానప్పుడు ప్రశ్నించు. ఎవడంటే పెళ్ళికి పోయి ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విడిపోయాడని చెప్పాడట. పెళ్ళికి పోయి శుభమాని పెళ్ళికి పోయి అక్షింతలేసి కలకాలం కలిసి ఉండాలని ఆస్వాదించి రావాల్సింది పోయి నాకెందుకో చూస్తుంటే వీళ్ళిద్దరు విడిపోతారు అన్నట్టు అన్నాడంటే ఏం చేస్తారు? అప్పుడు ఈ బాల్ కొడతారు. ఆ మాట ఎవరైనా అంటే ఏం చేస్తారు? ఈ బాల్ కొడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖాళీగా ఉంది. మరి రాష్ట్ర ప్రజలు బాల్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాజీనామాలు చేస్తే తెలిసింది ఉన్నటువంటి 11 స్థానాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయి మరిచి ప్రజల్ని కార్యకర్తని భ్రమంలో పెట్టేలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో. తన పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలన్నా, కనీసం పార్టీ ఉన్న పరిస్థితి నుంచి మెరుగుదలకి వెళ్ళాలన్నా, తన కార్యకర్తలకి తన కొద్దిగా అవకాశాలు దక్కాలన్నా జరిగినటువంటి పొరపాట్ల నుంచి నేర్చుకొని వాటికి ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి మళ్ళా ప్రజల సమస్యల మీద సరైనటువంటి దృక్పథంతో పోరాటం చేస్తే పార్టీ బతికిద్దేమని నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.